వారికి మాజీ పత్రికా సంఘ అధ్యక్షుడిగా అలాగే మన విశ్వబ్రహ్మ సంఘంలో కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఇప్పటికీ కూడా అందిస్తున్నటువంటి మన దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవనీయులు పొన్నాడ బ్రహ్మానందరావు గారిని మన వేదికను ఆలోచనలోకి గట్టిగా సపోర్ట్ ద్వారా వారికి స్వాగతం పొందాలని ప్రతి ఒక్కరూ కూడా మన సంఘానికి ఆదరించి కూడా ఎప్పటివరకు కూడా సేవలు అందిస్తున్నటువంటి మన పెద్దలు గౌరవించుకోవడం మనకి ఒక ఆనవాయితీ. అలాగే బ్రహ్మశ్రీ గౌరవనీయులు తిరుమల కృష్ణ గారిని కూడా మనం వేదికను అలంకరించగా కోరుతున్నామండి. అలాగే గౌరవనీయులు బ్రహ్మశ్రీ తిరుమల వీరరాఘవన్ గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాం. మన తిరుమల వీర వారు తిరు సత్కారంతో మనం స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పకుండానే వారు ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు పడుతున్నాండి. మన ఆరోగ్యాలు కూడా జరిగింది, కార్యక్రమం కూడా స్వాగతం అవుతుంది. రాలేదండి. అలాగే బ్రహ్మశ్రీ గౌరవనీయులు బసవేశ్వర ప్రతాపరావు గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాం. అలాగే మన బ్రహ్మశ్రీ గౌరవనీయులు సీనియర్ నాయకులైనటువంటి బ్రహ్మశ్రీ నిండుపూడి వెంకటేశ్వరరావు గారిని కూడా సాధారణంగా వేదికను అలంకరించగా కోరుతున్నాం. వారికి కూడా గట్టిగా వారికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత వయసు సహకరించకపోయినప్పటికీ కూడా మన సంఘం అంటే అపారమైన గౌరవంతో ఈ కార్యక్రమానికి ముందున్నటువంటి గౌరవమైన మన నెరుగుడు వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్షుడు బ్రహ్మశ్రీ అత్తగడ్డ రాంబాబు గారు కూడా వేదికను అలంకరించగా కోరుతున్నామండి. అలాగే పెద్దగడ్డ వెంకటరమణ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. వారు ఇంకా రాలేదండి. వారు వచ్చిన స్వాగతం. ఉపాధ్యక్షులు గారికి కూడా అలాగే పద్నాలుగు మేడం గారు వచ్చారు. అందరికీ వివరించుకునేది ఏంటంటే గౌరవనీయులు పెద్దలు అందరినీ సత్కరించుకునేటప్పుడు మనం మా కర్తవ్యంతో కళ్యాణ మండపం ఏంటంటే మారు కోరుకోవాలి అలా పట్టాలి అందరూ సహకరించాలి. అలాగే మీ కర్తవ్యంతో సందర్భంగా కూడా పూజ దగ్గరికి వెళ్ళి ఆ పూజను నిర్వహించవలసింది కోరుతున్నానండి.
హలో చేసినంత కూడా ఎండుగా కనిపించాలి దయచేసి. థ్యాంక్ యూ. మన వాటి ఒక ఆహ్వానం పడుతున్నామండి. అలాగే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇవన్నీ కూడా మన ముందు మన సంఘం ద్వారా పరిష్కరించుకోవడానికి ముందు ఐక్యతలో మనం ఏదైనా చేయొచ్చు. ఐక్యతగా మనం ఉంది మన సంఘాన్ని చేపట్టే కార్యక్రమాలని మన సత్యబాబు గారికి సత్కారంతో స్వాగతం పలికారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్వర్ణకార సంఘం ఏర్పడిన తర్వాత స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం తర్వాత మనకి మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మరొకసారి మనం చక్కగా విశ్వకర్మ పూజతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మొట్టమొదటికి మనం ఏంటంటే ఈ కార్యక్రమంలో ముఖ్య సారాంశం మన విశ్వబ్రాహ్మణ జాతిలో అనేక రకాల శాఖలు ఉన్నాయండి. అంటే మన ఆలయ కమిటీ కానీ, స్వర్ణకార సంఘం కానీ, విశ్వబ్రాహ్మణ సంఘం కానీ, అలాగే మన కమ్యూనిటీ హాల్ కానీ, ఇలాగా మనకు 4 భాగాలుగా ఉన్నాయి. 4 విభాగాలుగా ఉన్నాయి. ఆ విభాగాలని మనం అందరూ కూడా మన విశ్వబ్రాహ్మణులు మాత్రమే మనం నిర్వహించుకునే ఒక గొప్ప సముదాయాలు ఏవి కూడా వీటన్నిటికీ కూడా మనం చక్కగా మొదటి నుంచి ఆది నుంచి కూడా మన సంఘాలకు కానీ మన యొక్క ఆలయాలకు కానీ కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా మనమందరం కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. కొంతమంది స్వర్గస్థులైనా కూడా కొంతమంది జీవించున్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అయితే ఇప్పుడు మనకి ఈ స్వర్ణకార సంఘం కానీ, అలాగే మన విశ్వబ్రాహ్మణ సంఘం కానీ, ఆలయ కమిటీ కానీ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు వారికి జవాబుదారీగా ఒక పెద్దన్న కమిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుని మన సర్వసభ్య సమావేశంలో ఒక క్రమశిక్షణ కమిటీ దయచేసి అందరూ కూడా సైలెంట్గా ఉండాలండి. కొంచెం ఆలస్యంగా వస్తే లేటెస్ట్గా వచ్చారు. మన పంగ సతీష్ గారు గట్టిగా సపోర్ట్ వస్తారండి. గట్టిగా